ప్రైజ్ ది లార్డ్ అందరికీ. చూస్తున్న మీ అందరూ మరి ప్రతిరోజు దేవుని వాక్యం వినడం ద్వారా మీరు ఆశ్రయించబడుతున్నారని మేము నమ్ముతున్నాము. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు మీ నెలవైన వారికి, మీ బంధుమిత్రులకు తప్పకుండా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వారు కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మీరు దోహదపడతారు. రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం ఈ మాటల గురించి ఆలోచన చేద్దాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను అని చదువుతాం. మరి దైవప్రియులారా, మరి ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగా ఉండెను అని ఉంటుంది. మరి నిరాకారంగా ఉందే భూమి? మనం ఈరోజు చూస్తే గిన మనటువంటి టెక్నాలజీని ఇప్పుడు మనము వాడుకొని మనం చూడగలిగితే గిన మరి భూమి ఎలా ఉంది? భూమి మరి నిరాకారంగా అయితే లేదు, ఆకారంగా ఉంది. మరి బైబిల్ తప్పుగా మాట్లాడుతుందా? మరి బైబిల్ సైన్స్ కు విరుద్ధంగా ఉందంటే కానే కాదు. ఏ దేవుడైతే భూమి నిరాకారంగాను శూన్యముగా ఉండేను అని దైవ లేఖనాల్లో చదువుతామో అదే దేవుడు ఇటువంటి ప్రశ్న వస్తుంది అని చెప్పేసి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం మనం గిన చదవగలిగితే గిన అక్కడ ఏముందంటే గిన ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని స్థిరపరిచి సిద్ధపరచెను, నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగా దాన్ని సృజించెను అనింది. మరి నిరాకారంగా అయితే చేయలేదు, నరులకు నివాసయోగ్యకరంగాను చేసిన మనం చదువుతాం. ఇంతకు మరి ఇక్కడ నరులకు నివాసయోగ్యముగా ఉంది అని చెప్పబడిందే కానీ మరి ఆకారం చెప్పలేదే. వేల సంవత్సరాల క్రితము మరి యోబు గ్రంథంలో దేవుడు ఖచ్చితమైన మాటతో మాట్లాడుతున్నాడు. రండి యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం గారు మనం చదవగలిగితే గినే, ఆయన వలన నడిపింపబడినదై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద. ప్రసిద్ధమైన గ్రంథము ఏం చెప్తుంది? భూమి గోళాకారంగా ఉందని. మరి ఆది కాండంలో ఎలా ఉంది? భూమి నిరాకారంగాను శూన్యముగా ఉండేను అని సెలవిచ్చిన దేవుడు దాని గురించినటువంటి సమాధానము యోబు గ్రంథాలు చెప్తున్నాడు. మరి గోళముగా ఉంది, అంత మాత్రమే కాకుండా నరులకు నివాసయోగ్యముగా ఉంది అంటున్నాడు. ఆయన చేసిండేది ఎలా చేస్తాడంటే నరులకు నివాసయోగ్యంగా. ఏంటి నరులకు నివాసయోగ్యముగా అంటే గిన నరుడికి కావాల్సినటువంటి ప్రతిరోజు ప్రతి క్షణం కావాల్సినటువంటి ఆ యొక్క గాలిని ఆక్సిజన్తో నింపి మరి దాన్ని నివాసయోగ్యంగా చేస్తాడు. ఈరోజు మనం స్పేస్ గురించి ఆలోచన చేస్తే కన్నా ఏ యొక్క గ్రహంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఏమి లేదు, గాలి లేదు. కానీ నరులకు నివాసయోగ్యముగా అంటే ఇక్కడ అన్ని వసతులు పెట్టి దేవుడు నీ కోసం సమకూర్చి పెట్టాడు. ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా చేద్దాం. ఎంత గొప్ప దేవుడు! దేవుడు నువ్వు ఉంటావని, నువ్వు ఇక్కడ బ్రతుకుతావని, ఆయన కోసం బ్రతకాలని, ఆయన కోసం జీవించాలని చెప్పి దేవుడు భూగోళాన్ని ఎలా చేశాడు? మంచి ఆక్సిజన్తో దాన్ని నింపి ఆకారం ఉంచి నీవు దాని మీద బ్రతకమని చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! నీకోసం అన్ని సిద్ధపరిచే దేవుడు. కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ ఇదిగో ఇంత పెద్ద భూమిని నీకు నివాసయోగ్యంగా చేసిన దేవుడు, నిన్ను సృజించిన దేవుడు, నీకు బతకడానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ సిద్ధపరిచిన దేవుడు మరి నువ్వు ఎదుర్కొంటున్న సమస్యను తీర్చలేడా? నువ్వు ఆలోచిస్తున్న సమస్యను తీర్చలేడా? నీకు ఇవ్వలేడా? దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అంత మాత్రం కాకుండా రోమిల సుపత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో ఏముందంటే, ఆయనను ప్రేమించే వారికి సమస్యలు సమకూడి జరుగుతున్నాయి. నువ్వు అనుకోవద్దు నా బతుకులో ఏది ముందుకు పోవడం లేదు, నేను అనుకున్నవేవి నెరవేరడం లేదని నువ్వు అనుకోవద్దు. నీకోసం సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఆయన ప్రేమించే వారికి సమస్తం సమకూడి జరుగుతున్నాయి. నువ్వు ఎదురు చూడడం, దేవుని యందు కనిపెట్టడం, ప్రార్థనలో కనిపెట్టడం, దేవుని మీద విశ్వాసం కలిగి జీవించడం ద్వారా నువ్వు ఏదైతే అడుగుతున్నావో, దేనికోసం ఎదురు చూస్తున్నావో, ఇదిగో భూమిని సిద్ధపరిచిన దేవుడు నీకు కావాల్సినటువంటి ప్రతి వనరు, నీ ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు ఇదిగో నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఉన్నారు. ఆయన మాత్రమే నమ్ము. ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతూ ప్రార్థనలో ఉంటూ ఆయన వైపు చూడడం ద్వారా నువ్వు అనుకున్నవన్నీ నీకు కలుగుతాయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మనందరినీ దీవించును గాక. ఆమేన్.